ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆత్మావలోకనంలో ఒక మంచి మాటను కానీ, ఒక అవసరమైన మాటను కానీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈరోజు మనము మన పాతవైనటువంటి మన తెలుగు సామెతలు ఈ రోజుటికైనా, ఆ రోజైనా, ఏనాటికైనా అవి మనకు అతి సామీప్యంలో ఉంటాయి. వాళ్ళు చదువుకోలేదు, పెద్ద పొజిషన్స్లో లేరు, కానీ వాళ్ళ అనుభవాలు మాత్రం అందరికీ చేరువుగా ఉంటాయి. అందుకే పెద్దవాళ్ళ మాటలు చెద్దన్న మూటలు అంటారు. ఎందుకంటే వాళ్ళ మాటలో చాలా అనుభవ సారం ఉంటుంది. దాని నుంచి వాళ్ళు ఆ మాటలు అన్నారు. కానీ ఎంత ఆలోచించినా వాళ్ళకున్న అనుభవం ముందు ఎవరు పెద్దవాళ్ళైనా సరే ఒకరికన్నా ఒకరు అనుభవంలో ఉన్నవాళ్లే. అందుకే ఆ పదాలు వచ్చాయి. వాటికి చాలా వాల్యూ ఉంది. మనము ఒక్కొక్కసారి వాటిని మనకు ఆ పరిస్థితులకు అనుగుణంగా ఆ మాటల్ని మనము చేరువ చేసుకుంటుంటాం, అనేస్తుంటాం తెలియకుండానే. ఎందుకంటే దానికి చాలా దగ్గరగా ఉంటుంది. పొరుగింటికి పుల్లగూర రుచి అంటాం. ఎందుకంటాం అంటే ఇక్కడ చేసింది మనది ఒక్కోసారి ఇంట్లో కష్టపడి అన్నీ చేసినా నచ్చదు. అదే బయట పోయి తెచ్చుకోను, లేదు ఎవరైనా ఇచ్చినప్పుడు అది చాలా రుచిగా ఉంటుంది. వాళ్ళు చేసింది బాగున్నట్టుగా అనిపిస్తుంటుంది. అది తిండి కావచ్చు, ఏదైనా కావచ్చు. పొరిగింటి పుల్లగూర రుచి అంటే వాటికి ఇచ్చిన ప్రిఫరెన్స్ మనకి ఇవ్వలేదు, అది మీకు బాగా అనిపిస్తోంది అని వాళ్ళు ఆ టైంలో అన్నమాట అన్నమాట. అది ఎంత దగ్గరగా ఉందో చూడండి. మనకు ఆ రోజా, ఈ రోజా, రేపా, ఫ్యూచరా అని కాదు, ఎప్పటికీ అవి మనతోనే ఉంటాయి. అంత చక్కనైన మాటలు అన్నమాట అవి. ఎందుకంటే అనుభవంలో నుంచి వచ్చిన పదాలు చిరస్థాయిగా నిలిచిపోయేవి అన్నమాట. అందుకే పాతవి చాలా మనకు చేరువుగా ఉంటాయి ఎప్పుడు కూడా. మనం ఎంత కొత్తలోకి పోయినా, ఎంత మంచి ప్రయాణం చేసినా, ఎంత అధునాతనంగా ఉన్నా అవి ఎప్పటికీ స్థిరమంగానే ఉంటాయి, మనతోనే ఉంటాయి. అందుకే మనం ఎప్పుడు కూడా పాతవి గుర్తు చేసుకుంటూనే ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. ఏంటంటే అవి తెలుసుకున్నందువల్ల ఇప్పుడున్న నాలెడ్జ్కి వాటిని కూడా జోడించుకున్నట్లయితే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తుంటాయి అన్నమాట. అందుకే వాటిని ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటాం. ఇంకో సామెత, కందకు లేని దురద కత్తిపీటకెందుకు అంటారు. ఎవరో విషయంలోకి వాళ్ళు గమ్మునే ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడరు, కానీ పక్క వాళ్ళు పోయి దాన్ని ఇంకొంచెం దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేస్తుంటారు. వాళ్ళకు లేని నువ్వెందుకు అనవసరం వాటిల్లో ఇన్వాల్వ్ అవుతావు అని వాళ్ళు చెప్పకనే చెప్పారు. ఆ ఒక్క పదం ఆ సిచ్యువేషనల్గా ఆ పదం దానికి వర్తింపబడుతుంటుందన్నమాట. అంత గొప్పగా ఉంటాయి ఆ సామెతలు. మనం గుర్తు చేసుకుంటుంటే మనకు చాలా మెమరీస్ గుర్తొస్తుంటాయి. మన వాళ్ళు అన్నవి కానీ, ఆ సిచ్యువేషన్లో ఎలా అన్నవి కానీ, మనం ఒక్కొక్కసారి అంటున్నవి కానీ అన్నీ కూడా గుర్తుకొస్తుంటాయి అన్నమాట. అందుకే ఎప్పుడు పాత వాటిని గుర్తు చేసుకుంటూనే ఉండాలి. పిల్లలైనా పెద్దలైనా మనం అంటున్నవి పిల్లలకు, ఇప్పుడు పెద్దవాళ్ళు లేరు కాబట్టి పిల్లలకు పాపం ఇవన్నీ మిస్ అవుతున్నారు. కానీ మెమొరబుల్స్ అవన్నీ కూడా పాతవి, అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు అంటూ ఉంటే అవి మనకు ఒక్కోసారి గుర్తుకొస్తుంటే అన్నీ గుర్తుకొస్తాయి. వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ గురించి ఈ సామెతలు కానీ, ఈ మాటలు కానీ పెద్దవాళ్ళ నోటి నుంచి వింటాం కాబట్టి వీటితో పాటు పెద్దవాళ్ళు కూడా గుర్తొస్తుంటారు. అవునంటారా, కాదంటారా? అందుకే ఎప్పుడు కూడా పాతను ప్రతి నిమిషము మనము మెమరీలో పెట్టుకోవాలి. ఇలాంటి సామెతలు ఎన్నున్నాయో కదా. అదృష్టం చెప్పి రాదు, దురదృష్టం చెప్పిపోదు.
అని అంటుంటారు. ఎందుకంటారు అంటే అదృష్టం కూడా మనం ఎప్పుడు ఇది కావాలి, ఇట్లుండాలి, ఇట్లు కాదు. లక్ అనేది ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. తప్పున మనల్ని తెలియకుండానే వరిస్తుంది. అదే ఒక్కోసారి దురదృష్టం. దబ్బుక్కున ఇన్ని రోజులు బాధపడి ఉంటాం, ఒక క్షణంలో అది మాయమయ్యి ఒక మంచి మెమరీ వచ్చేస్తుంది. అందుకే అది ఎప్పుడు పోతుందో మనకు తెలియదు, ఇది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందుకే వేచి ఉండాలి. మనం చేసే పని చిత్తశుద్ధితో చేస్తూ ఉండాలి అని వాళ్ళు అనేవాళ్ళు అన్నమాట. అట్లా మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాపుకో అంటారు. అంటే నీకు ఎంత పరిధిలో నీకు అవకాశం దేవుడు ఇస్తున్నాడో, నీ కృషికి ఫలితం ఎంత వస్తుందో నిరుత్సాహపడకు. పెరగడానికి ప్రయత్నం చేయి, కానీ అవి ఉన్నంతలో సర్దుకొని సంతృప్తితో బతకడానికి నేర్చుకో అని ఆంతర్యం అనిపిస్తుంటుంది. మనం ఆలోచించే కొద్దీ ఎంతో దాంట్లో లోతు అర్థమవుతుంటుందన్నమాట. అవి అనుకుంటుంటే కూడా ఒక్కొక్కసారి చాలా సంతృప్తినిస్తుంటాయి. తెలుసుకోవచ్చు కూడా, ఎన్నో తెలుసుకోవచ్చు, ఇంకా చెయ్యొచ్చు. లోపం ఉంటే సరిదిద్దుకోనువచ్చు. ఎక్కడ జరుగుతోంది లోపం అని తెలుసుకోవడానికి కూడా ఇవి పనికొస్తూ ఉంటాయన్నమాట. అందరినీ మెప్పించడం అలవి కాని పని అనేవాళ్ళు. అంటే రాముడికి కూడా తప్పలేదు, సీతమ్మకు తప్పలేదు, ద్రౌపదికి తప్పలేదు. అంటే ఎవరూ అతీతులు కారు. అంటే అంతమందిని సంతృప్తిపరచాలని నీ మనసులో ఉన్నా పూర్తిగా ఎవరినైతే సంతృప్తిపరచలేవు. అది ఆలోచిస్తూ నీ బాధపడడం కన్నా నీవేంటి అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే, నీ తప్పుంటే సరిదిద్దుకుంటావు, లోపం లేకపోతే దృఢంగా ఉంటావు అనేది నీకు తెలుస్తుంది. అది గుర్తుపెట్టుకొని నడుచుకో అని వారిచ్చిన ఒక చిన్న సెంటెన్స్లో దాంట్లో ఉండే లోతైన భావం. అవునంటారా కాదంటారా? అందని ద్రాక్ష పండు పుల్లన. అంటే మనం ఎన్నో అనుకుంటాం, ఎంతో ఎత్తుకు అనుకుంటాం, ఏదో చేయాలనుకుంటాం, అందకపోవచ్చు. అప్పుడు ఏమనుకోవాలి అంటే దాన్ని 2 వేస్లో కూడా ఆలోచించుకోవచ్చు. అంటే మనకు దక్కని దాని గురించి, అంటే మనకు అనుకున్నది చేయలేకపోతే నువ్వేదో పొరపాటు చేసావనో నువ్వు అంటే నిరుత్సాహపడిపోబాకు. దాంట్లో ఏదో ఆంతర్యం ఉంది, అది పుల్లగా ఉంది, అందుకే నీకు అందలేదు అనుకున్నావు అనుకో, నువ్వు చేసే పని సజావుగా చేయగలుగుతావు. అంటే నిరుత్సాహాన్ని పక్కకు తోస్తావు, దాంట్లో ఒక పాజిటివిటీని ఎత్తుక్కుంటావు. దాంట్లో ఏదో ఉంది ఆంతర్యం, అందుకే నాకు అది రాలేదు, కానీ ఇంకొకటి వస్తుంది, యూ హ్యావ్ 1 more ఛాన్స్ అని అనుకోవడానికి అవకాశం చాలా ఉంటుంది. ఆంతర్యాలు ఆలోచించే కొద్దీ మనలో ఎనర్జీ పెరుగుతుంది. వినూత్నంగా కొత్త ఆలోచనలు చేయగలుగుతాం. అందుకే ఎప్పుడు కూడా వీటిని ఎక్కువగా ఆలోచించుకోవాలి. పిండి కొద్ది రొట్టె అంటారు. అంటే మనం పెట్టే దాన్ని బట్టి, అంటే మన కృషిని బట్టి ఫలితం, మనం పెట్టే డబ్బుని బట్టి వస్తువు, మనం అటెంప్ట్ చేసే మంచిని బట్టి ప్రతిఫలం, దేవుణ్ణి నమ్మడాన్ని బట్టి నీ సంతృప్తి. అలా ప్రతిదానికి పిండి కొద్ది రొట్టె అన్నారు. నువ్వెంత చేస్తే అంత ఫలితం నీకు దక్కుతుంది. నేను ఖాళీగా ఉంటాను, నాకు ఫలితం రావాలి అంటే ఎట్లా వస్తుంది? అంటే చేసేదాన్ని బట్టి ఫలితం ఉంటుంది అని నమ్మి చెయ్యి, నీకు తప్పక ఫలితం ఉంటుంది. అంటే చెయ్యి అని చెప్తున్నారు. నువ్వు తక్కువ పిండితో ఎక్కువ ఆలోచించువాకు, మంచిగా ఎక్కువ చెయ్యి. ఇంత పిండి తడిపితే ఇన్ని రొట్టెలు వస్తాయి, ఇంతే తడుపుతాను అంటే అంతే ఒకటే వస్తుంది. అలానే నువ్వు చేసేదాన్ని బట్టే నీ ప్రతిఫలము దక్కుతుంది అని గుర్తు చేస్తున్నారు వాళ్ళు. అందుకని వాటిని మనము అర్థం చేసుకోగలగాలి. ప్రతి దాంట్లో కూడా ఒక
ఆంతర్యం ఉంది. పెద్దవాళ్ళు చాలా అనుభవ సారాలతో చెప్పారు. వాళ్ళకు చదువు లేకపోవచ్చు, కానీ చదువుని మించిన విజ్ఞానం ఉంది. సమయం లేదు, అప్పుడు టైంలు లేవు, క్లాకులు లేవు. ఆ పడే నీడను బట్టే వాళ్ళు సమయం ఎంతైందని పసిగట్టగలిగేవాళ్ళు. ప్రతిదీ కూడా వాళ్ళ నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు, ఎన్నో చేయొచ్చు. కానీ మనము టైంను తప్పు ఆలోచనలకు, వేరు వాటికి ఒక్కదాన్ని జీర్ణించుకోలేము, ఒక్క మాటను పడలేము. పడితే ఏమవుతుంది? ఇంకా అనుభవం పెరుగుతుంది. అనేవాడున్నాడు, నేను మలుచుకోవడానికి నేనున్నా అని ఉంటుంది. ఇప్పుడు అనేవాడు లేడు, మలుచుకోవడానికి అవకాశాలు లేవు అనే స్థితులకు వచ్చాం. కానీ పెద్దవాళ్ళు అంటున్నప్పుడు దాంట్లో నా అనే భావన ఎక్కువ ఉండేది, ఆ ర్యాపో ఎక్కువ ఉండేది. అందుకే మనకు వాళ్ళు అంటే కోపం వచ్చేది కాదు. ఒరే ఎందుకో అన్నారు, లేదులే అని వాళ్లకు హాయిగా సమాధానం ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అలాంటి రోజులు చాలా తగ్గిపోయినాయి. అందుకే ప్రతి పాత దాన్ని గుర్తు చేసుకుంటూ, కొత్త దాన్ని జోడించుకుంటూ, సమయానుకూలంగా మలుచుకుంటూ ప్రయాణం సాగించి మంచి వైపు నడిచినప్పుడు ఎప్పుడూ మనకు అసంతృప్తి ఉండదు. మనము జవాబుదారులుగా ఉంటాం. ఎవరికో కాదు, మనకు మనమే ఉంటాం. అందుకని ఆ వైపు మనము అడుగులు వెయ్యాలని నేను అనుకుంటున్నాను. ఇవి చెప్తూ పోతే ఎంతైనా చెప్పొచ్చు, ఎన్నో ఉన్నాయి. దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగాయి అంటారు. అంటే ఇప్పుడు చేయాల్సిన పనిని ఎప్పుడో చేస్తాను, ఎప్పుడో చేయాల్సిన పని ముందే చేస్తాను అంటే దాని ఫలితం ఎలా ఉంటుంది? ఎప్పుడు ఇబ్బంది కలిగిందో అప్పుడే మనం నోరు విప్పాలి. ముందు విప్పినా దానివల్ల ప్రయోజనం ఉండదు, వెనక విప్పినా ప్రయోజనం ఉండదు. అంటే ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడాలి. మాటకు కూడా చాలా పవర్ ఉంది. అంటే డబ్బు ఊరికే రాదు అంటారు చూడండి, టీవీలో చెప్తుంటారు. నిజమే, డబ్బు ఊరికే రాదు, మన ఎనర్జీ ఊరికే రాదు. ఆ ఎనర్జీని కూడా ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగిస్తే దానికి ఫలితం దక్కుతుంది. అందుకే ఈ సామెతలన్నీ కూడా అలా వచ్చినవి. అందుకని పాతని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాము. కొత్తను, మంచిని దాంట్లో నుంచి దీంట్లో నుంచి తీసుకొని సారంగా దాన్ని అర్థం చేసుకొని ప్రయాణం చేస్తే అది చాలా మంచి ప్రయాణం అవుతుంది అని నా భావన. మీరేమంటారో? మీరు ఏదన్నా పొరపాటు ఉంటే, లేదు మీ అడ్వైస్ ఉంటే నైస్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఏదన్నా ఉంటే నేను మలుచుకొని ఇంకా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, లైక్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మనకు మ్యాగ్జిమ్స్ ఉన్నాయి లీగల్లో. ఆ లీగల్ మ్యాగ్జిమ్స్ కూడా చాలా మంచివి. అవి కూడా మనం నెక్స్ట్ వీడియోలో గుర్తు చేసుకుందాం. థ్యాంక్ యూ.